ఇంట్లో ఏ చిన్న పండగలకైనా పుట్టినరోజులు చేసుకున్నా మనకు వెంటనే గుర్తొచ్చేది సేమియా పాయసం. సేమియా పాయసం ఎప్పుడు చేసినా కమ్మటి రుచి రావాలంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేడి చేసుకొని అందులో జీడిపప్పు పలుకులను వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొంచెం వేగాక అందులో 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ కూడా వేసుకొని మరొక నిమిషం వేయించుకోండి. రెండు మంచి కలర్ వచ్చేంత వరకు వేగాక ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో 1 కప్ వరకు సేమియా వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. సేమియా చక్కగా వేగాక అందులో 3 కప్పుల వరకు పాలు, 3 కప్పుల వరకు నీళ్ళు వేసుకొని అంతా కలుపుకొని మరిగించుకోవాలి. పొంగొచ్చాక మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియా ఉడికేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. సేమియా చక్కగా ఉడికాక అందులో 1 కప్పు వరకు పంచదార వేసుకొని పంచదార అంతా కరిగేంత వరకు 1 నిమిషం పాటు మరిగించాలి. చివరగా 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని అంతా మిక్స్ చేసుకుంటే ఇంకంతేనండి, ఎంతో రుచిగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయింది. మీకు నచ్చింది కదా? అయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.